ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తన ఉచితమైన కృప వల్ల మరో సూర్యోదయం ఇచ్చారు. అందును బట్టి ప్రభుకి మహిమ కలిగిన గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీ యొక్క ఉచితమైన కృప వల్ల నాయన ఇంతకాలమును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఇటువంటి సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. గడిచిన రాత్రి మీరే మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మరో సూర్యోదయాన్ని ఇచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజంతా మేము చేయ ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. మీ సహాయాన్ని అనుగ్రహించండి, మీ కృప అనుగ్రహించండి, మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మా రాకపోకలను భద్రపరచండి, మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయం. మేము తలపెట్టే ప్రతి పని నాయన మీ చిత్తానుసారమైన పని అయ్యండి తండ్రి. తద్వారా తండ్రి విజయం సాధించేలాగా మీ సహాయం దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి. బిడ్డలు ఏ పని మీద తండ్రి ఈరోజు నాయన తండ్రి ముందుకు వెళ్తున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం కావచ్చు తండ్రి, ఎగ్జామ్స్ కోసం కావచ్చు తండ్రి, లేకపోతే వాళ్ళకు ఉద్యోగం చేయటానికి నాయన తండ్రి మరి ముందుకెళ్తుండగా తండ్రి మీరే భద్రపరచండి, సహాయం చేయండి, మీ కృప చూపించండి. వాళ్ళ బిజినెస్లో తోడుగా ఉండండి, గొప్ప కార్యం చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి నాయన తండ్రి. తద్వారా మీరు మహిమపరిచే భాగ్యాన్ని నాయన బిడ్డలకు అనుగ్రహిస్తున్న మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేని గురించి వాళ్ళు మొరపెడుతున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించండి. గొప్ప కార్యము నాయన బిడ్డల జీవితంలో చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా ఎంతమంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు, ప్రతి ఒక్కరి నాయన మీ కృపలో భద్రపరిచి సహాయం అండి. నూతన సంవత్సరం దయగిట్టని ఇచ్చారు, ఇంతకాలం కాచి కాపాడి భద్రపరిచి తండ్రి ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని వీళ్ళు మహిమపరిచి గణపరిచే భాగ్యం అండి. అదేవిధంగా ఎంతమంది వివాహ దినాలు జరుపుకుంటున్నారు తండ్రి, మీ సహాయం దయచేయండి, మీ కృప చూపించండి తండ్రి. మీ కనికరంతో నింపండి నాయన తండ్రి. ఎంతకాలం నాయన భద్రపరిచారు, కొందరు కాచి కాపాడి మీ సహాయాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా అనేకులు తండ్రి అయ్యా తండ్రి వాళ్ళకు ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం చేసుకున్నారు, సహాయం చేయండి, మీ కృప చూపించండి అయ్యా, మీ కనికరం చూపించండి తండ్రి. మీ అందరినీ విజయించేది ఆదరింపబడి ముందుకు సాగటానికి మీ కృప దయచేస్తాను. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ఈరోజంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి అయ్యా మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా తండ్రి మీ కొరకు నమ్మకంగా జీవించలాగా సహాయం ఇవ్వమని తిరిగి మళ్ళీ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొనేంతవరకు నాయన మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమని సమస్తము మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మేము ప్రతి మాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సమాధానము ఈ యొక్క ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ ప్రేమకు సదాకాలము తోడైందని గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.